ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంపై ఏసీబీ రైట్స్ లంచం తీసుకుంటూ చిక్కిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి ఇంట్లో 65 లక్షల నగదు 4 కిలోల బంగారం స్వాధీనం ప్లాట్లు ఇళ్ల స్థలాల్లో కూడిన కీలక డాక్యుమెంట్ల గుర్తింపు ఇక కట్టల కొద్ది డబ్బు కిలోల కొద్ది బంగారం జగజ్యోతి అక్రమాస్తులు 15 కోట్ల పైనే ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ హవా సృష్టించబోతున్నట్టుగా పబ్లిక్ పల్స్ పీపుల్స్ పల్స్ అనే ఒక సంస్థ సర్వే ఫలితం వెల్లడించిన దాంట్లో 80 నుంచి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నదట 3 నుంచి 5 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ అట ఇక 2 నుంచి 4 స్థానాలు కమలం పార్టీ అట పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే వెల్లడి అట ఇక గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు ఒక వార్త హైలైట్గా ఉన్నది ఇక తొలివెల్లో రెండో పేరు విషయానికి వస్తే పార్లమెంట్లోనూ కాంగ్రెస్ హవా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దే హవా తర్వాత మూడోసారి మోడీనే ప్రధాని అంటూ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి ఇక పొత్తంటే చెప్పుతో కొడతామన్న బండి సంజయ్ వేములవాడ రాజన్న రాజరాజేశ్వర క్లస్టర్లు ప్రారంభిస్తూ బండి సంజయ్ మాట్లాడుతున్నారు పొత్తంటే చెప్పుతో కొడతామని మీ పార్టీ వాళ్ళు చాలామంది అంటున్నారు ఎప్పటికైనా ఎన్డీఏలో భాగస్వామి కేసీఆర్ కావాల్సిందే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండాల్సిందే ఎన్డీఏలో రేపు మాపాలంటగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి గతంలో మీ పార్టీ నాయకులు చాలామంది మాట్లాడు ఫస్ట్ అలా సంగతి చూసినాక ఇతరుల గురించి మాట్లాడు ఇక కట్టల కొద్ది డబ్బు కిలోల కొద్ది బంగారం జగజ్యోతి గిరిజన శాఖకు సంబంధించిన ఒక అధికారికి ఇంట్లో కట్టల కొద్ది డబ్బులట ఇక మేడారం ప్రసాదం 299 రూపాయలు మాత్రమే ఇకపోతే లాయర్ కాదు కీచకుడు తర్వాత కాంగ్రెస్ 2 బీఆర్ఎస్ 1 తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులకు ఏకగ్రీవంగా ఎన్నిక గవర్నర్ తమిళసై ఎక్స్ ఖాతా హ్యాక్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందంట ఇక మూడో పేరు విషయానికి వస్తే ఈ మొక్కును క్యాష్ కౌంటర్ వద్ద పెట్టండి ఏందది తర్వాత మిగిలిన కూడా మెడికల్ టిప్స్ హైలైట్స్గా ఉన్నాయి ఇక నాలుగో పేరు విషయానికి వస్తే పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యల గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసింది అయితే ఈ కేసులో తాజాగా రాహుల్ గాంధీ ఊరటలో పెంచింది ప్రస్తుతం భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్న రాహుల్ కేసు విచారణ నిమిత్తం మంగళవారం కోర్టు ఎదుట హాజరయ్యారు దీంతో సుల్తాన్పూర్ జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2018లో మే 8న బెంగళూరులోని జరిగిన మీడియా సమావేశం రాహుల్ హోంమంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా ఆరోపించారు దీంతో అదే ఏడాది ఆగస్టు 4న రాహుల్పై పరువు నష్టం కేసు వేశారు బీజేపీ నిజాయితీ స్వచ్ఛమైన రాజకీయాలకు కట్టుబడి ఉండదని చెప్తూనే మరోవైపు హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందున రాహుల్ గాంధీ అన్నారు అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు అప్పట్లో ఈ అంశం రాజకీయంగా దుమారం రేపింది ఇకపోతే ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరించిన రైతు సంఘాలు ఇక త్రివిధ దళాల్లో మహిళలకు కమిషన్ ఇవ్వాలి ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీదే హవా తర్వాత జమ్మూ కాశ్మీర్లో భారీ భూకంపం అంటే ఒక వార్త తర్వాత కొత్త రైస్ కనిపెట్టిన కొరియన్స్ అట తర్వాత కోటాలో అదృశ్యమైన విద్యార్థి మృతదేహం లభ్యం తర్వాత ఏడాదిలో 2 సార్లు 10th ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తర్వాత కిమ్ జోంగ్ ఉన్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గిఫ్ట్ ఒక కార్ గిఫ్ట్ ఇచ్చిందట ఇక 5వ పేజ్ మొత్తం కూడా సినిమా వార్తలకు ప్రత్యేకమైంది ఇక చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఇక కాంగ్రెస్ గూండాగిరి 3 యువకులపై ఇనుపరాడుతో జమ్మికుంట కౌన్సిలర్ దాడి ఇద్దరి పరిస్థితి విషమం నిందితుడు మంత్రి పొన్నం అనుచరుడు ప్రభుత్వ భూమి కబ్జా ఫిర్యాదు చేసిన వారిపై విచక్షణ రహిత దాడి నిందితుడి అరెస్ట్ రిమాండ్కు తరలింపు నిందితుడిని శిక్షించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ ఇక అధికారంలోకి వచ్చిన 2 నెలల పూర్తి కాకముందే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం మొదలుపెట్టారు వారి కబ్జాలు దోపిడీలకు అడ్డు వచ్చిన వారు ఎవరైనా సరే దాడులకు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని రామన్నపల్లి 3వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ తన భూ కబ్జాలపై అధికారులు ఫిర్యాదు చేసిన స్థానిక యువకులపై మంగళవారం ఇనుపరాడుతో విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు సో అక్కడ ఎవరన్నా కానీ అది ఏ పార్టీ అయినా కూడా దాడి అనేది ముమ్మాటికి తప్పుడు చర్య దాడి చేసిన కారణంగా ఆయన మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి డెఫినెట్గా చర్యలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ ఎవరైనా మంచిది దాడి చేసిండు ఇతరులకు గాయపరిచిన డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిందే ఆ దిశగా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కేసులు కూడా బనాయించాలి వాళ్ళను అవసరమైతే జైలుకి సైతం తరలించాలి దాడులనే శాశ్వత పరిష్కారం కాదు కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్లు చేసిన కనుక మెయిన్ చేసి తప్పింది అనుకుంటే కనుక మీ అంతా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి తేడా ఏం లేకుండా పోతుంది ఇక దాడి చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనట దాడికి గురైన వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ పార్టీలట వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు 2 నెలలుగా అప్పుడే దాడులకు దారి తీస్తే ప్రజలు మీ మీద దాడి చేస్తారు మళ్ళీ ఓట్ల రూపంలో దాడి చేస్తారు
జర ఓపిక పట్టు 2 నెలలు కానీ అప్పుడు దాడి చేస్తే అట్లా దాడులో గీళ్ళకి పాటుపడితే ఎట్లా? మీ ఇష్టం అది కాదు. 2 నెలలు కాగానే అధికారంలోకి వచ్చిందనగానే మొత్తం మాకు ప్రజలు పట్టం కట్టారు, ఏమంటారు పట్టాభిషేకం చేసి రాజావారు మంత్రివర్గం మొత్తం కూడా మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకొని ఇట్లా దాడిలో దిగితే డెఫినెట్గా ఇబ్బంది పాలవుతారు. డెఫినెట్గా ఈ గూండాగిరి సరికాదు, కాంగ్రెస్ పార్టీ గూండాగిరి బారుకోవాలి. ఈ విషయంతో ఆ విషయం బయటపడ్డది. ఇకపోతే నేటి నుంచి మేడారం మహాజాతర తర్వాత నల్గొండ జిల్లాలో ప్రజలు నీళ్ళతో ఇబ్బంది పడుతున్నట్టు, పంటలు ఎండిపోతున్నట్టు ఒక వార్త హెల్డ్గా ఉన్నది. ఇక జగజ్యోతి నగదగల గురించి ఇప్పటికి మనం మాట్లాడుకుని మీకు అన్నారం బ్యారేజ్ సేఫ్ అట. రిపోర్ట్ ఇయ్యలే, ఏం కాలే, కానీ వీళ్ళు సేఫ్ అని వీళ్ళకి రాసుకున్నారు. రిపోర్ట్ రాలేదు, ఇంకా ఏం రాలే, వాళ్ళు ఏం చేల్చారు, ఏం నిబంధనలకు రాలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తే నివేదిక ఇస్తే అది అసలు నివేదిక అన్నట్టు. ఇకపోతే ఎన్నడూ జై తెలంగాణ అనే వ్యక్తి, అమరవీరులకు నివాళులర్పించిన వ్యక్తి మనకు ముఖ్యమంత్రి. ఉద్యమంలో పాల్గొనకపోగా ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిండు. కేంద్రంలో కాంగ్రెస్ గెలవదు, 6 గ్యారెంటీలు అమలు కావు. ప్రధాని మోదీ ఒక్క ప్రాజెక్ట్ అయినా జాతీయ హోదా ఇచ్చారా? ఇక తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అనట. బీఆర్ఎస్ పార్టీ అంటేనే కాదు, తెలంగాణ నుంచి అయిపోయింది. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా అయిపోయింది. మీ జాతీయ పార్టీ కదా, మీరు ఆంధ్రప్రదేశ్లో, రాజస్థాన్లో అక్కడిక్కడ పోటీ చేస్తారు కదా, మహారాష్ట్రలో మీ యొక్క కమిటీలు ఉంటాయి కదా, ఆంధ్రప్రదేశ్లో కమిటీలు ఉంటాయి కదా. మీరు రాష్ట్ర పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధమే లేదు. భారత రాష్ట్ర సమితి అది, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. తెలంగాణకు అస్తిత్వాన్ని ఎట్లా కాపాడుతుంది, తెలంగాణ ఆత్మగౌరవం ఎట్లా కాపాడుతుంది? మీకు తెలంగాణ ప్రజలకి సంబంధం లేకుండా ఆ బీఆర్ఎస్ అనే ఒక పదాన్ని జోడించినప్పుడే, తీ పదాన్ని తీసేసి బి అనే ఒక అక్షరాన్ని జోడించినప్పుడే తెలంగాణతో పేగుబంధం దిగిపోయింది అనేది చాలామంది చెప్పుకుంటూ వచ్చిన అది మాట ముమ్మాటికి వాస్తవం. ఇకపోతే జాతీయ రహదారికి RRR దక్షిణ భాగానికి జాతీయ రహదారిగా మార్చి అప్రూవల్ తీసుకుందట రాష్ట్ర ప్రభుత్వం. ఇక గ్రేటర్లో సొరంగ మార్గాలట, ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టిన నిర్ణయం అట. అంటే ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ ఎలర్జీగా ఉన్నాయి. ఓవరాల్గా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. నిన్న పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో, తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విషయంలో, నామినేట్ పదవుల విషయంలో, రాష్ట్రానికి రావాల్సిన వాటాల విషయంలో, హక్కుల విషయంలో ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి చాలా వరకు 2 రోజుల పాటు అక్కడ పర్యటించారు. ఇక సాయంత్రం తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. ఈరోజు ఉదయంకాలం తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కొడంగల్లో కూడా కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నది. ఇక మేడారం మహాజాతర, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ప్రతీకగా నిలిచినటువంటి ఆ మహాజాతర, కుంభమేళ జాతరకి కొన్ని వేల సంఖ్యలో, కొన్ని కోట్ల సంఖ్యలో జనం కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. సో దయచేసి జాగ్రత్త. చాలా వరకు ప్రభుత్వం కూడా అరకొరగా అంటే కూడా తాత్కాలిక పనులు చేపట్టినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజలకైతే అందరికీ అందుబాటులో వస్తాయని నమ్మకం అయితే లేదు. ఎందుకంటే చాలా వరకు జనతాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అడవిలోంచి వెళ్ళాల్సినటువంటి బాట చాలా జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఆ మహాజాతర అందరూ కూడా వీక్షించాల్సిన అవసరం ఉంది. ఇక ఇది రోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ. మరో గుడ్ మార్నింగ్ తెలంగాణ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు వెలుగు. థ్యాంక్ యూ.